కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదంగా, గురుశిష్య సంవాదంగా భగవద్గీతని మనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయంలో 29 శ్లోకాల భావాల్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు 1635వ ప్రశ్న నుంచి మనం తెలుసుకుందాం. ఏం జరుగుతుందో 30వ శ్లోకం నుంచి ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. నిన్నటి రోజున ప్రస్తుతం ఎక్కువగా అంటే డైరెక్ట్గా మన మీద అధికారం ఎవరికి అని అడిగాడు శిష్యుడు. గుణములదా భగవంతునిదా అని అడిగినప్పుడు భగవంతుడిదే మన మీద అధికారం, సత్వరజస్తమో గుణములది కాదు అని డైరెక్ట్గా కాదు అని చెప్పారు గురువుగారు. అయితే నేను చేసిన కర్మలన్నీ భగవంతుడి చేత ప్రేరేపించబడినవే అవ్వాలి. అలాంటప్పుడు గుణముల యందు కర్తృత్వాన్ని ఎందుకు అనుసంధానం చేసుకోవాలి అని శిష్యుడు అడగగా గురువుగారు చెప్పారు. అదాని సందేహం. మోక్షం కోసం ప్రయత్నించేవారు మొట్టమొదటిగా పొందవలసిన ఫలం దేహాత్మ వివేకం, అంటే దేహం వేరు ఆత్మ వేరు అని గ్రహించగలగడం. అది పొందడానికి గుణముల మీద కర్తృత్వాన్ని ఆరోపించి కర్మలు చేసినా సరిపోతుంది అని చెప్పారు గురువుగారు. అయితే కర్మయోగంలో భగవంతుని ప్రస్తావన అవసరం లేదా? తర్వాతి 30వ శ్లోకంలో ఆ విషయం ఎత్తుకుంటున్నారు. శ్లోకం చదువు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అన్వయం విను. సర్వాణి కర్మాణి మయి అధ్యాత్మచేతస సన్యస్య నిరాశీః నిర్మమః భూత్వా విగతజ్వరః యుధ్యస్వ. తాత్పర్యం విను. సమస్త కర్మలను అధ్యాత్మచేతస్సుతో నా యందుంచి వాని ఫలముల యందు ఆశ కానీ వాని యందు మమకారము కానీ లేకుండా విచారము లేనివాడివై యుద్ధమును చేయుము. అధ్యాత్మచేతస్సు అంటే ఆత్మలో ఉన్న చేతస్సు. అంటే నీ దేహంలో ఉన్న చేతస్సు పేరేంటి? చేతస్సు అంటే ఏంటని అడుగుతున్నాను. చేతనత్వమే. ఓహో, దేహంలో ఉన్న చేతస్సుని ఆత్మ అని అంటాం, అంతేగా? అంతే. అలాగే ఆత్మలో ఉండే చేతస్సుని పరమాత్మ అని అంటాం. ఆత్మే ఒక చేతస్సు అవుతూ ఉంటే అందులో మరొక చేతస్సు ఉండడం విచిత్రం కదూ? విచిత్రమే. అంతఃప్రవిష్ట శాస్తా జనానాం అనే శృతి మొదలుకొని య ఆత్మని తిష్టన్ వంటి అనేక శృతులు, ప్రశాసితారం సర్వేషాం వంటి అనేక స్మృతివాక్యాలు కూడా దీనిని నిర్ధారిస్తున్నాయి. అంతెందుకు, ఈ భగవద్గీతలోనే 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలోనూ 18వ అధ్యాయంలో 26వ శ్లోకంలో కూడా చెప్పబడింది. ఆ భావనతో కర్మలు చేయాలంటారా? అవును. ఆ అధ్యాత్మ చేతస్సే భగవంతుడు. మనని నియంత్రించతగినవి, మన చేత ఉపాసించతగినవి, మనకి ఫలాన్ని ఇవ్వతగినవి అయిన గుణములు కలవాడు. అతడే పురుషోత్తముడు. హేయ గుణస్పర్శ ప్రసక్తే లేనివాడు. అతడు సర్వాత్మభూతుడు. ప్రకృతికి కూడా అంతర్యామి అయి ఉండేవాడు. గుణముల యందు కర్తృత్వాన్ని ఆపాదించమని వెనక శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఇలా భగవంతుని యందు ఉంచమని చెప్తున్నారు. ఏది బెస్టు? ఈ శ్లోకంలో చెప్పినదే బెస్టు, సులభం కూడాను. నిరాశీహి నిర్మమః అవుతావని ఇందులో చెప్పడం గమనించావు కదా? గమనించాను, కానీ స్పష్టం అవలేదు. భగవంతుని యందు కర్తృత్వం ఉంచడం వలన ఫలమందు ఆశ వదలడం సులభం. అందుచేత ఆ కర్మయందు మమకారం కూడా తగ్గిపోతుంది. ఏమోనండి, గుణముల యందు కర్తృత్వాన్ని ఉంచడము, భగవంతుని యందు కర్తృత్వాన్ని ఉంచడము ఒక్కలాగే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించు. ఒక ఉదాహరణ చెప్తాను. నునుపైన నేల మీద నడుస్తూ జారిపోయినావనుకో, నేల నునుపుతనం వల్ల జారిపోయినాను అని అనుకుంటావంతే. ఎవరైనా తోసేస్తే పడిపోయినావనుకో, వాళ్ళని వాడు తోసేశాడు అని ఆ తోసిన వాడి యందు కొన్ని భావాలు కలగక తప్పదు. అర్థమైంది. మన చేత కర్మలు చేయించేవాడు భగవంతుడే అని గుర్తించడం వలన ఆయన తన ప్రయోజనం కోసమే మన చేత వాటిని చేయిస్తున్నాడని గ్రహిస్తాం. అందుచేత ఆ కర్మల్ని మనం చేయడం ఆయనని తృప్తిపరచడమే అవుతుంది. కరెక్ట్.
తృప్తిపరచడాన్నే ఆరాధన అంటారు. మనం చేసే పనులన్నీ, కర్మలన్నీ ఆయన ఆరాధనా రూపాలైపోతాయన్నమాట. తప్పు పనులు చేసినా అంతేనా? తప్పు పనులు చేయడం మొదటే నిషిద్ధమని ఎలాగో అనుకున్నాం కదా. మరి ప్రకృతి సంబంధం చేత తప్పులు చేయడం జరగదంటారా? ప్రకృతిని నియంత్రించేవాడు భగవంతుడు. నువ్వు ప్రత్యేకించి తప్పులు చేయాలని అనుకోకపోయినా తప్పులు జరిగాయనుకో, వాటిని భగవంతుడు ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం చేయించి ఉంటాడు అని గుర్తించాలి. ఆ ప్రత్యేక ప్రయోజనాలు ఎలాంటివై ఉండొచ్చు? వెనుక జన్మల కర్మల ఫలానుభవం అవ్వచ్చు. మనదా, మన చుట్టూ ఉన్నవారిదా? రెండూ అవ్వచ్చు. ఓహో, అయితే మనం చేసే కర్మల వలన మనకు ప్రయోజనం లేదంటారా? నిరాశీహి అంటే అదే, ఆయననే ప్రయోజనం అని గ్రహించడం. అందువల్లనే నిర్మమః కూడా అయిపోతాడన్నమాట. అవును, సన్యస్య, నిరాశీహి, నిర్మమః అని 3 పదాలున్నాయి చూసావా ఈ శ్లోకంలో. వాటి వలన కర్తృత్వ త్యాగం, ఫలత్యాగం, సంగత్యాగం చెప్పబడ్డాయన్నమాట. మొదటి దానివల్ల రెండోది, రెండో దానివల్ల మూడోది వస్తాయి. సన్యస్య అన్న పదమే చాలా ముఖ్యం అన్నమాట. అవును, ఉంచి అని అర్థం. భగవంతుని యందు కర్తృత్వాన్ని అనుసంధించి అని గ్రహించాలి. అది ఎలా చెయ్యాలో మరోమారు చెప్పండి. ఏముంది, సులభమే. నువ్విప్పుడు మాట్లాడుతున్నావా? అవును, మాట్లాడుతున్నాను. నా నోరు మాట్లాడుతోందంటున్నావా, నేను మాట్లాడుతున్నానంటున్నావా? నా నోరే మాట్లాడినప్పటికీ నేను సంకల్పిస్తేనే అది మాట్లాడగలదు గనక నేనే మాట్లాడుతున్నాను అనడం కరెక్టు. మీరే ఎప్పుడో చెప్పారు, ఇల్లు కట్టేవారు పనివారే అయినా కట్టించిన వాడే కర్తగా పిలువబడతాడు అని. సరిగ్గా ఇలాగే మన ఆత్మ లోపల ఉన్న పరమాత్మ గురించి అనుసంధించాలి. ఆయనే కర్త. వాళ్ళు చెప్పారులేండి, ఆయనే కర్త అయితే ఈ శ్లోకంలో యుద్ధము చేయము అంటూ అర్జునునే కర్తగా ఎందుకు చెప్పాలండి? భగవంతుడు చేయించే కర్త, అంటే ప్రయోజక కర్త. జీవుడు లేదా ఆత్మ చేసే కర్త, సాక్షాత్కర్త. అందువలన చేయించేవాడు చేసేవాడిని చెయ్యి అని చెప్పడంలో విపరీతమేముంది? అర్థమవుతున్నట్లుంది. అందుచేతనే పూర్తి పాపాలు జీవుడివే కానీ భగవంతుడివి కావు. సుఖదుఖాలు కూడా అంతే. కానీ ఇంకా ఏంటి సందేహం? కర్మ భగవంతుడిదే అయ్యి ప్రయోజనము ఆయనదే అయినప్పుడు మనమెందుకు చెయ్యాలి? ఆయనే చేసుకోకుండా మన చేతెందుకు చేయించాలి? ఇది వరకు ఒక మారు చెప్పాను, మన స్వరూపం శేషత్వము అని. అందుచేత ఆయన పనిని ఆయన సంకల్పానుసారం మనం నెరవేర్చడం మన సహజత్వం, మన స్వరూపం. ఆయన మనకి శేషి, అంటే మన చేత చేయించుకోవడం ఆయన స్వరూపం అంతే. అయితే ఈ కర్మ భగవంతుడి కదా, నేనెందుకు చెయ్యాలి అని మానివేయడం జరగదన్నమాట. జరగదు. అలా ఆయన చెప్పిన దానిని చెయ్యకపోయినా, చెప్పిన దానిని వినిపించుకోకపోయినా, చేసిన దాని ఫలం తన కోసం అనుభవించినా స్వరూపానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు అవుతుంది. దానినే పాపము అంటారు. దానికి తగిన శిక్ష వేసి మనని మరల సరైన మార్గంలోకి ఆయన రావించుకుంటూ ఉంటాడు. కుదుర్చుకున్న పనివాళ్ళు సరిగా పనిచేయకపోతే యజమాని వారిని దండించి వశపరుచుకునేటట్లా సరిగ్గా అంతే. అయితే విగతజ్వర, పరితాపాన్ని వదిలి అనడంలో ఉద్దేశమేంటి? దేనికి పరితాపము? అయ్యో, చిరకాలం నుండి నేను చేసిన పాపాల సమూహం వలన నేనేమవుతానో అనే పరితాపం అవసరం లేదు. ఇక నుంచి మనం చేసే కర్మయోగం చేత ఆరాధింపబడిన భగవంతుడిదే ఆ బాధ్యత కూడా కనుక, అందుచేత నిశ్చింతగా కర్మయోగాన్ని చేసుకుంటూ ఉండవచ్చు. యుద్ధస్వ అనడంలో ప్రత్యేకించి అర్థం ఉందా? యుద్ధం చేయడం వల్ల పాపం వస్తుందని కదా అర్జునుడి భయం. భగవంతుడే ఈ యుద్ధాన్ని నా చేత చేయిస్తున్నాడు అనుకుంటూ చేస్తే ఆ పాపం రాదు అని అర్థం. ఇలాగే అన్ని కర్మలకి. మీరిలా అన్ని కర్మలు అనే పదం వాడేసరికి నాకు అనుమానాలు వచ్చేస్తున్నాయి. హత్య చేసినా అలాగే అనుకుని చేస్తే పాపం రాదా అని. సరేలే, విహిత కర్మలని చెప్తూ ఉంటాను. యుద్ధం అనేది అర్జునుడికి విహిత కర్మ, క్షత్రియవర్ణ ఉచిత కర్మ. భగవంతుడిదే బాధ్యత అని ఉపనిషత్తులు కూడా అన్నాయా? తమీశ్వరాణం అంటూ శ్వేతాస్వతరంలోనూ, పతిం విశ్వస్య అంటూ
తైత్తిరీయ నారాయణంలోనూ ఇంకా అనేక చోట్ల చెప్పారు. పతిత్వం అంటే శేషత్వమే కదా. ఏదైనా నాకు ఇప్పుడు ఒక నిశ్చింత కలిగిందండి. ఏంటది? మనం అనుసంధించినా అనుసంధించకపోయినా కర్త ఆయనే కదా. ఇదో నిశ్చింత కాదు. కాదు కాదు, పొరపాటు పడకు. జీవుడి కర్తృత్వం రెండు విధాలుగా ఉంటుంది. సామాన్య కర్తృత్వం, విశేష కర్తృత్వం అని. సామాన్య కర్తృత్వం అంతా పరమాత్మ సంకల్పం వలనే పైన చెప్పినట్లుగా. విశేష కర్తృత్వం ఉంది చూసావా, ఇది జీవుడు తనకున్న స్వల్ప స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుని చేసేది కనుక ఆ పుణ్యపాపాలు సుఖదుఖాలు వాడివే. అవునా? అయితే దాన్ని కూడా పరమాత్మాయత్తం కింద మార్చబడే ప్రక్రియ లేదా? ఉన్నది. ఆ వివరాలతో భగవద్గీత ముగిసిపోతుంది కూడాను. చాలా విశేషాలు చెప్పారు కదా ఇప్పటికే. అవును, నిజానికి 29వ శ్లోకంలో కర్త శాస్త్రార్థవత్వాత్ అనే బ్రహ్మసూత్ర అర్థం చెప్పబడింది. 30వ శ్లోకంలో పరాతు తచ్చేతే తచ్రుతే తేహే అన్న బ్రహ్మసూత్రం అర్థం చెప్పబడింది. భగవద్గీత అంతా ఉపనిషత్ సారమే కదండి. అవును, అయినప్పటికీ 29, 30 శ్లోకాలు అయిన తర్వాత ప్రత్యేకంగా 31వ శ్లోకంలో ఇదే నా అభిప్రాయం అని అంటున్నాడు స్వామి. ఆ శ్లోకం చదువు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అన్వయం విను. ఏ మానవాః మే ఇదం మతం నిత్యం అనుతిష్టంతి శ్రద్ధావంతః అనసూయంతః తే అభికర్మభిః ముచ్యంతే. తాత్పర్యం ఎలా అంటే, నా అభిప్రాయాన్ని ఎవరు ఎల్లప్పుడూ ఆచరిస్తారో, విశ్వసిస్తారో, అసూయ లేకుండా ఉంటారో వారు కూడా సంసార కారణమైన కర్మల నుండి విముక్తిని పొందగలరు. ఆదరించాలి, విశ్వసించాలి, అసూయ లేకుండా ఉండాలి. ఈ 3 ఉండాలన్నమాట సంసార నివృత్తికి. అవసరం లేదు. తేపి తే అపి వారు కూడా అని శ్లోకంలో ఉన్నది కనుక 3 ఉండాల్సిన పని లేదు. ఏ ఒక్కటి ఉన్నా అనర్థం. అదెలా? అనుష్ఠిస్తున్నవారు ఎలాగూ శ్రద్ధాళువులు, అనసూయులు అవనే అవుతారు. అవ్వకపోతే అనుష్ఠించలేరు. అందుచేత ఆచరిస్తున్నవారు ఆచరించకపోయినా, విశ్వసించిన వారు విశ్వసించకపోయినా, ద్వేషించని వారు కూడా క్రమక్రమంగా సిద్ధిని పొందగలరు అని తాత్పర్యం. అలా చెయ్యకపోతే, విశ్వసించకపోతే, దోషములు నెంచితే ఏమైనా పాపమా? ఖచ్చితంగా పాపమే. 32వ శ్లోకంలో ఆ వివరాలను ఇచ్చారు, చదువు. ఏత్వే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విభూడాస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అన్వయం విను. ఏతుమే ఏతత్ మతం అభ్యసూయంతః నానుతిష్టంతి తాన్ సర్వజ్ఞాన విమూఢాన్ నష్టాన్ అచేతసః విద్ధి. తాత్పర్యం, ఎవరు నా ఈ మతాన్ని ద్వేషించి ఆచరింపరో వారిని అన్ని జ్ఞానములయందు మిక్కిలి మూఢులుగా, చెడినివారిగా, మనస్సు లేనివారిగా గుర్తించుము. సర్వజ్ఞాన విమూఢులంటే ఆయా వస్తువుల్ని ఎరుగుటని ఆయా వస్తు జ్ఞానములు అంటారు. ఆ వస్తువులకి అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అని ఎరుగకపోతే సర్వజ్ఞాన విమూఢులవుతారు. అర్థమైంది. ఇక కర్మయోగ ప్రకరణం అయినట్లేగా. ఇంకా కొంచెం ఉంది. జ్ఞానయోగం ఎంత దుష్కరమో చెప్పి పూర్తి చేస్తారు. 33వ శ్లోకం చదువు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అన్వయం విను. జ్ఞానవానపి స్వస్యాః ప్రకృతేః సదృశం చేష్టతే భూతాని ప్రకృతిం యాంతి నిగ్రహః కిం కరిష్యతి. తాత్పర్యం, జ్ఞానవంతుడే అయినా ప్రకృతికి అనుగుణంగానే పనులు చేస్తూ ఉంటాడు. ప్రాణులు తమ పాత వాసననే అనుసరిస్తాయి. శాస్త్రంలో చెప్పబడే నియమనము ఏం చేయగలదు? జ్ఞానవంతుడైనా అన్నారంటే శాస్త్రముల వలన కలిగిన ఎంత జ్ఞానమున్న వానికైనా అని అర్థం. ప్రాణులు తమ పాత వాసననే ఎందుకు అనుసరిస్తాయి? 34వ శ్లోకం మొదటి పాదం చూడు. ఇంద్రియస్యేంద్రియార్థే రాగద్వేషో వ్యవస్థితో. అన్వయం, ఇంద్రియస్య అర్థే ఇంద్రియస్య రాగద్వేషో వ్యవస్థితో.
తాత్పర్యం, ఇంద్రియాలకి వాటి విషయములందు కోరిక దాన్ని అడ్డుకున్నప్పుడు క్రోధము తప్పనిసరిగా ఉంటాయి. రాగద్వేషములంటే ప్రేమ, క్రోధము అని అర్థమా? ఇంచుమించు అంతే. వాటికి వశపడవద్దని శ్రీకృష్ణుడు 34వ శ్లోకం 2వ పాదంలో హితో చెప్తున్నాడు. తయోర్నవసమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. అన్వయం, తయోహో వశం న ఆగచ్చేత్ హిత్తౌ అస్య పరిపంథినౌ. తాత్పర్యం, జ్ఞానయోగమును ఆరంభించినప్పుడు ఆ రాగద్వేషములకు వశపడరాదు. అవి ఆ యోగానికి శత్రువులు, అనగా వాని జ్ఞానాభ్యాసమును చెడగొట్టును. రాగద్వేషాలకి లోపడవద్దని జ్ఞానయోగులకు మాత్రమే చెప్పడం ఏంటి? కర్మయోగులు వాటికి లోబడినా పర్వాలేదా? జ్ఞానయోగులు ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి. కర్మయోగులకి సహజంగానే సర్దుబాటు అవుతాయి. అంటే మామూలు రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఎవరైనా నిన్ను కింద పడిపోయేలాగా లాగి పడేశారనుకో, పడిపోతావు, కాస్త దెబ్బలు తగులుతాయి. కానీ ఒక కొండ మీదకి కష్టపడి ఎక్కుతున్న నిన్ను లాగి పడేశారనుకో, పడిపోవడం మాత్రమే కాకుండా దెబ్బలు బాగా గట్టిగానే తగులుతాయి. కొండ క్రింది భాగం వరకు దొర్లిపోవచ్చు. రోడ్డు మీద మామూలుగా నడవడం కర్మయోగం, కొండ ఎక్కి నడుస్తూ ఉండడం జ్ఞానయోగం. లాగి పడేయడం అంటే రాగద్వేషాల ప్రభావం అని మీ ఉద్దేశమా? అవును. అందుచేతనే రాగద్వేషాలకి లోపడవద్దని ప్రత్యేకించి జ్ఞానయోగులకే ఉపదేశించారు. సరే, బాగానే ఉంది. కానీ 29వ శ్లోకంలో కర్మయోగుల్ని మందులు అని అన్నారు. మందులు అంటే తెలివి తక్కువ వారనే కదా మామూలుగా అర్థం. కొండ ఎక్కడం చేత కాని వారు కనుక వారిని మందులని అన్నారా? అబ్బే, అలా కాదు. కొండ ఎక్కినంత మాత్రాన తెలివైన వారు అనలేం. రోడ్డు మీద నుంచి సుఖంగా నడిచి వెళ్ళినా గమ్యం చేరుకోవచ్చు అని చెప్తూ ఉన్నా గమ్యం కోసం కొండెక్కి శ్రమపడే వారిని తెలివైన వారు అని అనగలమా? అయితే కర్మయోగులని మందులు అని ఎందుకన్నారు? తమ శక్తిని తాము అంచనా వేసుకోలేని వారు అని ఇదివరకే చెప్పాను కదా. మరోమారు వివరిస్తాను విను. జ్ఞానయోగులు, కర్మయోగులు అనే 2 తెగల వారిని ఇక్కడ పోల్చి చూడడం అని కాకుండా కృష్ణ విధులు, అకృష్ణ విధులు అనే 2 లక్షణాలున్న వారిని పోల్చి చూస్తూ ఒక తెగవారిని మందులు అని అన్నారు. ఆ పేర్లు పెట్టినా చివరికి కృష్ణ విధులు అంటే జ్ఞానయోగులని, అకృష్ణ విధులు అంటే కర్మయోగులనే అర్థాన్ని కదా తీసుకుని వచ్చారు. ఫలితంగా కర్మయోగుల్ని మందులు అని తక్కువగా చేసి చూపించినట్లే కదా. నీకు ఇంకా ఈ విషయంలో స్పష్టత రాలేదు. కృష్ణ విధుడు అంటే ఆత్మజ్ఞానము చక్కగా కలిగినవాడు. అకృష్ణ విధుడు అంటే అంత చక్కని ఆత్మజ్ఞానము ఇంకా కలగనివాడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మందమైన ఆత్మజ్ఞానము కలవాడు, తక్కువైన ఆత్మజ్ఞానము కలవాడు అని అర్థం. అందుచేత మందులు అని అనడంలో లక్షణం చెప్పడమే ఉంది, కానీ నింద లేదు. అయితే కర్మయోగ, జ్ఞానయోగులకు సమానమైన స్థాయి ఉందంటారా? పరమాత్మ అభిప్రాయంలో అయితే కర్మయోగులకే కాస్త ఆధిక్యత చెప్పినట్లు కనిపిస్తుంది మనకి. ఇదివరకు చెప్పినదేనా ఇంకా చెప్పబోతారా? ఇదిగో 35వ శ్లోకం విను. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అన్వయం ఎలా అంటే, సు అనుష్ఠితాత్ పరధర్మాత్ స్వధర్మః విగుణః అపి శ్రేయాన్ స్వధర్మే నిధనమపి శ్రేయః పరధర్మః భయావహః. తాత్పర్యం, చక్కగా అనుష్ఠించబడే జ్ఞానయోగం కంటే అంగవైకల్యం ఉన్నా కర్మయోగమే మేలైనది. కర్మయోగం చేస్తూ చనిపోయినా పర్వాలేదు, కానీ జ్ఞానయోగం మాత్రం చాలా భయంకరమైనది. అదేంటి, స్వధర్మం పరధర్మం అంటే ఏమేమో అర్థాలు చెప్తున్నారు? మరి ఏ అర్థాలు చెప్పాలి? నేను ఈ శ్లోకానికి విన్న అర్థాలు వేరు. ఎవరు ఏ కులంలో పుడతారో ఆ పనులే చెయ్యాలి, అవి చేస్తూ చనిపోయినా పర్వాలేదు, కానీ ఇంకో కులధర్మాలు చేయకూడదు అని విన్నాను. దీని మీద చాలామంది భగవద్గీతని నిరసించారు కూడా. ఏమని నిరసించారు? వ్యభిచారుల ఇంట పుట్టిన స్త్రీ మరి ఎప్పటికీ బాగుపడకూడదనే అర్థం ఈ శ్లోకంలో వస్తోందని, ఇలాంటి అర్థాలున్న భగవద్గీత అభివృద్ధి నిరోధకమని విన్నాను. ఇంతేనా, ఇంకా ఏమైనా విన్నావా?
ఇంకా చాలా చాలా ఇలాగే చెప్తారు ఈ శ్లోకం అర్థంగా. శైవులుగా పుట్టినవారు అందులోనే ఉండాలి తప్ప వైష్ణవులుగా మారకూడదని ఇలా ఎన్నో ఎన్నో. అవన్నీ తప్పుడు అర్థాలే. స్వధర్మం పరధర్మం అని ఈ శ్లోకంలో చెప్పినవి వర్ణాశ్రమ ధర్మాలు మత ధర్మాలు కావు. ఆ ప్రస్తావనే లేదు. ప్రకరణం అంతా కర్మయోగ జ్ఞానయోగాల గురించి నడుస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఈ శ్లోకంలో కులధర్మాలు జాతి ధర్మాలు మత ధర్మాలు ఎందుకు వస్తాయి? స్వధర్మం అంటే కర్మయోగం, పరధర్మం అంటే జ్ఞానయోగం. అదెలా? తన ఇంద్రియములను అలవాటైన మార్గంలోనే నడిపించేది కర్మయోగం కనుక అది సులువైనది. అంటే అది స్వసఖ్య ధర్మం, స్వధర్మం. ఇంద్రియముల ప్రవృత్తిని బలవంతంగా మరల్చడం, అరికట్టడం వంటి పరసఖ్య ధర్మం, పరధర్మం, జ్ఞానయోగం. ఓహో, అవును, నిజమే నిజమే. మరి విగుణం అంటే? విగుణం అంటే అంగవైకల్యం. అంటే సరిగ్గా చేయకపోయినప్పటికీ, చేసినది కొనసాగించకపోయినప్పటికీ అని అర్థం. అలా కర్మయోగాన్ని చేసినా చక్కగా చేసిన జ్ఞానయోగం కన్నా ఎక్కువే అన్నమాట. చక్కగా జ్ఞానయోగం చేసేస్తే ఫలం వచ్చేస్తుంది. ఫలం వచ్చేస్తే అది కర్మయోగం కన్నా తక్కువ ఎందుకు అవుతుంది? నిజమే, కానీ సు అనుష్ఠితాత్ చక్కగా చేసినప్పటికీ అని అర్థమే కదా చెప్పారు. చక్కగా చేసిన అనే అన్నాను, కానీ ఆ చక్కదనం ఏంటో ఇంకా చెప్పలేదు నేను. కర్మయోగానికి విగుణ అంగవైకల్యం ఉన్నా అని విశేషణం వేశారు కనుక, జ్ఞానయోగంతో పోలుస్తూ చెప్పే సందర్భం కనుక సు అనుష్ఠితాత్ అంటే చక్కగా అనుష్ఠించబడిన, అంగవైకల్యం లేకుండా అనుష్ఠించబడిన అని అర్థం. ఓహో, సరిగ్గా చేసిన లేక కొనసాగించిన జ్ఞానయోగం అని అర్థం చేసుకోవాలా? కరెక్ట్. ఇంద్రియాలని బలాత్కారంగా విషయాల నుండి మరల్చాలి కనుక చాలా ప్రమాదకరమైనది జ్ఞానయోగం. ఎప్పుడు ఏ ఇంద్రియాలు తిరగబడతాయో తెలియదు. అందుకే విచ్ఛిన్నమైపోయే ప్రమాదమే ఎక్కువ. విచ్ఛిన్నమైపోవడం అంటే జ్ఞానయోగం మానివేయడమేనా? వీడు మానేయాలని అనుకోడు. ఇంద్రియాల్ని ఎంత బలవంతంగా వీడు నిగ్రహించి ఉంచుతాడో అంతకన్నా ఎక్కువ బలంతో అవి తమ తమ విషయాల యందు ప్రవర్తించాలని చూస్తాయి. దాంతో జ్ఞానయోగం మరి సాగదు. స్ప్రింగ్లా అన్నమాట. నొక్కి పట్టి ఉంచుతున్న కొద్దీ మీద పడడానికి చూస్తాయన్నమాట. ఎందుచేతనంటారు? అదే విషయాన్ని అర్జునుడు అడిగాడు 36వ శ్లోకంలో. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అన్వయం విను. వార్ష్ణేయ అధ అయం పురుషః అనిచ్చన్నపి కేన ప్రయుక్తః బలాత్ నియోజితం ఇవ పాపం చరతి. తాత్పర్యం ఎలా అంటే, కృష్ణ, జ్ఞానయోగంలో ప్రవేశించిన ఈ పురుషుడు ఏ కారణం చేత ప్రేరితుడై బలాత్కారంగా నియోగింపబడిన వాళ్ళ పాపాన్ని చేస్తున్నాడు. వార్ష్ణేయ అంటే కృష్ణుడా? వృష్ణివంశంలో జన్మించాడు కనుక, వృష్ణివంశంలోని వాడు కనుక కృష్ణుణ్ణి వార్ష్ణేయుడు అని కూడా అంటారు. రఘువంశం వాడైన రాముణ్ణి రాఘవుడు అని అన్నట్లుగా. పాపం అంటే అర్థం ఏంటి? మామూలుగా అయితే తప్పు పని అని అర్థం వస్తుంది. ఇక్కడ మాత్రం ఆటంకం అని వస్తుంది. జ్ఞానయోగానికి ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు. శ్లోకం తాత్పర్యాన్ని మరోమారు చెప్పండి. ఒక బంతో కాగితం ముక్క ఉన్నాయనుకో, వాటికి ఫలానా వైపు కదలాలనే తలంపే ఉండదు కదా, అచేతనాలు అవడం వలన. కానీ బలమైన గాలి చేత కానీ నీటి ప్రవాహం చేత కానీ త్రోసివేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ చేతనుడు కూడా జ్ఞానయోగం చేస్తూ ఉన్నప్పుడు మన ఇంద్రియాలని విషయానుభవం వైపు మరల్చాలనే తలంపుతో ఉండడు. అయినా బలవంతంగా వీడిని విషయాల వైపు త్రోసివేసేది ఏంటి అని అడుగుతున్నాడు అర్జునుడు ఈ శ్లోకంలో. సరే, దానికి పరమాత్మ ఏం సమాధానం చెప్పాడో రేపు తెలుసుకుందాం. ఈరోజు 36వ శ్లోకం వరకు మనం అర్థం తెలుసుకున్నాం. 1706వ ప్రశ్నతో మనం ఆగాం ఈరోజు. మిగిలింది రేపు తెలుసుకుందాం. 3వ అధ్యాయంలో 36 శ్లోకాలు పూర్తి చేసుకోగలిచాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.